నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. అలాగే కొంతమందికి ఉద్వాసన, మరి కొంతమందికి వెల్కము, అలాగే ఒకటే పదవి. అంటే యాక్చువల్ అయితే తీసుకునేది అయితే ఒక పదవి ఖాళీగా ఉంది, బట్ తీసుకోవాల్సింది. బట్ ఏంటంటే కొందరు పనితీరు బాగాలేదు అని రిపోర్ట్ రావడం, ఖచ్చితంగా వీళ్ళని మార్చాలి, మంత్రివర్గ ప్రక్షాళన జరగాలి అన్నది గత 5-6 నెలల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ముహూర్తం అయితే ఫిక్స్ అయిపోయింది. ఆఫ్టర్ ఉగాది లేకపోతే శ్రీరామనవమి, ఈ రెండిట్లో ఏదో ఒక రోజు మాత్రము మంత్రివర్గ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంట్లో జనసేనలో కూడా మంత్రివర్గ మార్పులు చేర్పులు ఉన్న దాంట్లో ఒకరిని తీసేయబోతున్నారు, ఇంకొకరిని కొత్తగా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. కందుల దుర్గేష్ గారు అవుట్ అయిపోతున్నారు, పంచకర్ల ఇన్ అవుతున్నారు అనేసి అని తెలుస్తుంది. మరి కందుల దుర్గేష్ గారికి ఉద్వాసన పలకడం వెనుక ప్రధాన కారణం ఏంటి? మరి అంతమంది ఉండగా పంచకర్ల గారికి ఓటేయడం వెనుక రీజన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మామూలుగానే మంత్రి పదవులు జనసేనకి చాలా తక్కువ. దాంట్లో ఇప్పుడు కందుల దుర్గేష్ని అసలు టచ్ చేయరు అనుకుంటే ఫస్ట్ వికెట్ ఆయనది ఎగరబోతుంది అనేసి అని వింటున్నాము. నిజమాది? వాస్తవానికైతే కందుల లక్ష్మీ దుర్గేష్ గారిని ఎవరు అసలు టచ్ అయితే చెయ్యను కూడా చేయలేరని అనుకున్నారు. కానీ అయితే పశ్చిమ గోదావరి జిల్లాని మొత్తానికి ఒక యూనిట్గా తీసుకొని చూస్తే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని తీసుకుంటే అటు పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు తెలుగుదేశం, ఇటు నిడదవోలు కందుల లక్ష్మీ దుర్గేష్ గారు, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఒకే ప్రాంతంలో రాష్ట్ర మంత్రులుగా ఉండటం అనేది సాంకేతికంగా ఒక అడ్డంకిగా మారింది. అయితే దీనిని అధిగమించాలంటే ఏం చేయాలంటే ఇద్దరిని టచ్ చేయకూడదు, లేకపోతే ఇద్దరికి ఉద్వాసన పలకాలి. ఇట్లాంటి సమీకరణల్లో నిమ్మల రామానాయుడు గారిని ఏ విధంగానూ ఆయనని టచ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఆయన హ్యాట్రిక్ వీరుడు, వరుసగా 3 సార్లు 2019లో వైకాపా ప్రభంజనంలో కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా గెలిచారు పాలకొల్లు నియోజకవర్గం నుంచి. పాలకొల్లు పురోభివృద్ధిలో ఈవేళ అల్లు వెంకట సత్యనారాయణ గారు తెలుగుదేశంలో గతంలో 4 పర్యాయాలు అల్లు అరవింద్ గారికి సోదరులు అవుతారు వరుసకి, చాలా సమీప బంధువు. వారి తర్వాత అంత ప్రగాఢమైన ముద్ర వేసినటువంటి శాసనసభ్యుడిగా ఈవేళ నిమ్మల రామానాయుడు గారు కనిపిస్తున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ తప్పిస్తే జనసేన నుంచి దుర్గేష్ గారిని తప్పించాలి. 2 సంవత్సరాల కాలం ఎలాగూ పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలో, దాదాపుగా 2 సంవత్సరాలు అని అనుకుంటే తప్పించి మరొకరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా. అంటే అసలు దుర్గేష్ గారు దీన్ని ఎట్లా తీసుకుంటారనేది కూడా మనం చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, దుర్గేష్ గారు ముగ్గురే మనకి మంత్రి పదవులలో కనిపించినటువంటి పేర్లు. అలాంటిది ఇప్పుడు దుర్గేష్ గారిని పక్కన పెడితే ఇద్దరే మంత్రులు అంతే. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పక్కన పెట్టేసి ఇద్దరే మంత్రులు. అందుకే నేను ఎంట్రీలో చాలా ఉన్నదే చాలా తక్కువ. మళ్ళీ దాంట్లో ఇద్దరులో ఏంటి ఒకరిది ఇంకొకరు అవుట్ అనేది అదే అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అవకాశం ఇవ్వాలి. ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మనకు గోదావరి జిల్లాలో పంతం నానాజీ గారు కనిపిస్తారు, జనసేన నుంచి గెలిచిన వాళ్ళు. అట్లాగే రాజనగరంలో బలరామకృష్ణ గారు కనిపిస్తారు. పంతం నానాజీ గారు హీఈస్ వెరీ సీనియర్. బలరామకృష్ణ అసలు శాసనసభ్యుడికి ఎక్కువ అంటారు నియోజకవర్గంలో, అది వేరే విషయం. కాలం కర్మం కలిసి వచ్చి శాసనసభ్యులు అయ్యారని చెప్తారు. దానికి కాసేపు మనం పక్కన పెడితే ఇప్పుడు అక్కడ తిరుపతి నుంచి ఏ శ్రీనివాసులు గారు, పెందుర్తి నుంచి పంచకల రమేష్ బాబు గారు, నెల్లిమర్ల నుంచి లోకం మాధవ్ గారు, ఆవిడ బ్రాహ్మణ సామాజిక వర్గం, భర్త లోకం ప్రసాద్ గారు కాపు సామాజిక వర్గం. ఇట్లా కనిపిస్తే మీకు లోకం మాధవి గారు రూల్డ్ అవుట్. శ్రీనివాసులు గారు ఎందుకు రూల్డ్ అవుట్ అయ్యారంటే నెల్లూరు నుంచి నారాయణ గారు తెలుగుదేశం నుంచి బలిజ సామాజిక వర్గం, ఈ ప్రాంతం నుంచి బలిజలకు ఇవ్వాలనుకుంటే, సొంత సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే నారాయణ గారు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి శ్రీనివాసులు గారికి అవకాశం దక్కదు అనేది వెరీ క్లియర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచో పంచకల రమేష్ బాబు గారు ఆయన ప్రయత్నాలు ఆయన చాప కింద నీరులాగా చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారి తర్వాత ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వైకాపాలో మంత్రి అయిపోయారు. ఇప్పుడు అక్కడ ఆ వరుసలో మంత్రి ఇప్పటివరకు అవనటువంటి వ్యక్తి పంచకల రమేష్ బాబు గారు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన వైజాగ్ నార్త్ కోరినట్టున్నారు. అప్పుడు కోరితే ఆయనని పెందుర్తికి పంపించారు. చాలా అతిపెద్ద నియోజకవర్గాలు పెందుర్తి ఒకటండి. నేను మొత్తం పెందుర్తి నియోజకవర్గం అంతా నేను పర్యటించాను నేను. ఓకే. ఎంత పెద్ద నియోజకవర్గం అంటే అయిపోయింది ఈరోజు పెందుర్తి అని అనుకుంటే మరుసటి రోజు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలని చెప్తారు. అంత పెద్ద నియోజకవర్గం అది. అక్కడ కాపులు వెలమలు ఇద్దరు, బీసీ కాపులు బీసీ వెలమలు సరి సమాన నిష్పత్తిలో ఉంటారు. ఒక 3,000 లేదా ఒక 5,000 వెలమలు ఎక్కువ ఉంటారు. అందుకని ఏంటంటే అక్కడ ఇద్దరు వెలమలు, గండిబాబుజీ గారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు ఇద్దరు అయ్యారు. అప్పుడు అయ్యేటప్పుడు కాంగ్రెస్లో గండిబాబుజీ గారు, తెలుగుదేశంలో బండారు సత్యనారాయణ మూర్తి గారు.
ఇద్దరు వెలమలయ్యేటప్పటికి నల్లేరు మీద బండి నడకైంది పంచకిల రమేష్ గారికి. 3272 ఓట్ల ఆధిక్యతతో గెలిపొందారు అప్పుడు నేరోలో. ఓకే. ఆ రాజకీయ విశ్లేషకుడిగా నేను వెళ్ళినప్పుడు పరిశీలనకి ఆ నియోజకవర్గం ఆయన 5వ రోజు 6వ రోజు అడిగారు నన్ను, పంచకిల రమేష్ బాబు గారు అడిగారు గెలుస్తానని నేనని అడిగారు. అడిగితే ఎడ్జ్ అంటే నెక్ టు నెక్ వచ్చి గెలుస్తారు ఓకే అని చెప్పారు. ఎందుకు అన్నది కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఎందుకు అన్న చెప్పిన దాన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకుని ఇంప్లిమెంట్ చేశారు. చేసిన తర్వాత అందుకే 3272 నేను స్పష్టంగా నేను ఆధిక్యత చెప్పగలిగాను, బాగా గుర్తుంది. ఆయన గెలిచారు మొదట. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనమైంది ప్రజారాజ్యం, ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు. 2014 ఎన్నికలకి గంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాసరావు గారు, పంచకల్ రమేష్ బాబు గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు, ఈ నలుగురు ప్రజారాజ్యంలో అప్పుడు గెలిచినటువంటి శాసనసభ్యులు కాంగ్రెస్లో ఉన్నారు. వీళ్ళు నలుగురు తెలుగుదేశంలో చేరారు. వచ్చి ఓకే చేరి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేశారు, మన అవంతి శ్రీనివాసరావు గారు పోటీ చేశారు. ఆయన అవంతి శ్రీనివాసరావు గారు అనకాపల్లి ఎంపీ, గంటా శ్రీనివాసరావు గారు భీమిలి ఎమ్మెల్యే, పంచకల్ రమేష్ బాబు గారేమో ఎలమంచిలికి వచ్చారు. ఎలమంచిలి నియోజకవర్గానికి వచ్చి, ఎలమంచిలి చాలా విచిత్రమైన నియోజకవర్గం అండి. ఎలమంచిలి అంటే కాపులు, క్షత్రియులు, తర్వాత వచ్చి మీ కాపులు క్షత్రియులు ప్రధాన సంఖ్యలో కనిపిస్తారు. గవర్నర్లు ఉన్నారండి ఎలమంచిలి నియోజకవర్గం. కానీ కాపుల నియోజకవర్గం అది. పప్పల చలపతిరావు గారిని హీఈస్ వెరీ సీనియర్ టీడీపీలో, ఆయన చాలా పలు పర్యాయాలు చేశారు. ఆయన తర్వాత కాపులే ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు ఇక్కడ ప్రగడ నాగేశ్వరరావు వైకాపా అభ్యర్థిని ఓడించి 8000 పైచిల కోట్లతో పంచకల్ రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. హౌస్లో ఉన్నారు. తెలుగుదేశంలోనే కొనసాగారు. కొనసాగిన పంచకల్ రమేష్ బాబు గారు ఏం చేశారు, 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇదే యలమంచిలో యువి రమణమూర్తి రాజు గారి చేతిలో, వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు, క్షత్రియుడి చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత వైకాపా అధికారంలో ఉంది కదా, వైకాపాలో చేరారు. వైకాపాలో చేరి ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు అయ్యారు. అయిన తర్వాత ఆ గాలి ఎటు వీస్తుందో చాలా స్పష్టంగా, నిజంగా గంటా శ్రీనివాసరావు గారిని చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యేటటువంటి ఒక పొలిటీషియన్ పంచకల్ రమేష్ బాబు గారు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారికి గాలి ఎటు వీస్తోంది, మనం ఎటువైపు వెళితే విజయ తీరాలకు చేరుకుంటానో ఒక స్పష్టమైన అంచనా ఉంటుంది గంటా శ్రీనివాసరావు గారు. దాన్ని చూసుకుని చక్కగా ఉన్నపళంగా జనసేనలో వెళ్ళి చేరిపోయారు. చేరిపోయి ఆయన ఏం చేశారు, ఇక్కడ పంచకర్ల సందీప్ అని జనసేనలో ఉన్నారు. అతను 2019లో పోటీ చేశాడు. అతను పోటీ చేసి ఓడిపోయాడు భీమిలి నియోజకవర్గం నుంచి. పంచకల్ రమేష్ బాబు గారు రావడంతో ఏమైందంటే, పంచకల్ రమేష్ బాబు గారికి ప్లేస్మెంట్ ఇవ్వాలి. ఎక్కడుంది నియోజకవర్గం అంటే, ఆయన మళ్ళీ ఎక్కడైతే మీరు ఓడిపోయారు అంత క్రితం ఎక్కడైతే గెలిచారో పెందుర్తి, మళ్ళీ మీరు పెందుర్తి వెళ్ళండి అని ఆయన పెందుర్తి పంపించారు. అక్కడ అన్నవరెడ్డి అదీపురాజు అని వెలమ సామాజిక వర్గం వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే అని 67,000 పైచిల కోట్ల ఆధిక్యతతో ఆయన మీద గెలిచారు పంచకల్ రమేష్ బాబు గారు. ఈ పంచకర్ల సందీప్కి పోటీ చేసే అవకాశం ఆఖరి నిమిషం వరకు భీమిలి పట్టుబట్టారు డాక్టర్ పంచకర్ల సందీప్. అతను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నాడు. ఆఖరి నిమిషం వరకు కూడా భీమిలి అతని కోసం పట్టుబట్టారు. పట్టుబట్టడంతోనే గంటా శ్రీనివాసరావు గారిని చీపురుపల్లి పంపించాలన్నారు. కానీ గంటా శ్రీనివాసరావు గారు ససేమిరా భీమిలి విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్పి భీష్మించుకోవడంతో గంటా శ్రీనివాసరావు గారికి విడిచిపెట్టడంతో అలా జనసేన అభ్యర్థిగా మరొక మారు భీమిలిలో పోటీ చేసి విజయాన్ని అందుకొని శాసనసభలోకి అడుగుపెట్టే అవకాశాన్ని పంచకర్ల సందీప్ కోల్పోయాడు. పంచకర్ల రమేష్ బాబు గారు జనసేనలోకి వచ్చి పెందుర్తిలో 3వసారి ఆయన 4 సార్లు ఎన్నికలు చేస్తే 3వసారి ఆయన గెలుపొందడం జరిగింది. ఇప్పుడు అవకాశం పంచకల్ రమేష్ బాబు గారికి అందొచ్చిందని మనం అనుకోవచ్చు. అంటే చాలా మంది ఉన్నారు కదా, అంటే జనసేనలో వెరీ గుడ్ క్వశ్చన్. జనసేనలో మీకు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఏ శ్రీనివాసులు గారు ఫ్రమ్ తిరుపతి, నెల్లూరు నుంచి మీకు నారాయణ గారు ఉన్నారు కాబట్టి ఏ శ్రీనివాసులు గారికి అవకాశం ఇవ్వరు. తెలుగుదేశంలో నారాయణ గారు ఉన్నారు. మీకు ఎగువకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ పేరు ఒకటి పరిశీలన ఉంది, అది తెలుగుదేశమే. ఎంటైర్ గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లా అంతా ఉమ్మడి కలుపుకుంటే మీకు బుద్ధప్రసాద్ గారు ఉన్నప్పటికీ ఆయనకు అవకాశం రాకపోవచ్చు. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారి పేరు ఒకటి పరిశీలనలో ఉంది ప్రస్తుతానికి. దానిని ఎట్లా తీసుకుంటారు, దానిని ఎట్లా ఏ సమీకరణలో భాగంగా న్యాయం చేస్తారన్నది వేరే విషయం. మనము గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి నానాజీ గారు, బలరామకృష్ణ గారు వీళ్ళు కనిపిస్తారు, మనకి దుర్గేష్ గారు వీళ్ళే కనిపిస్తారు. ఇక్కడ మీకు మీరు ఇందాక రైస్ చేసినటువంటి ఆ క్వశ్చన్లో ఏంటంటే ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే, పల్లా శ్రీనివాసరావు గారు ఆయన యథావిధిగా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర అధ్యక్షుడిగా. ఆయనకి అమాత్య యోగం ఉందా లేదా యాదవ్ సామాజిక వర్గం నుంచి కాసేపు పక్కన పెడితే, పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరు ఇక్కడ పరిశీలనలో కాదు కదా.
పూర్తి స్థాయిలో కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో ఆయనకు అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఉంది. మన వీడియో కమెంట్స్ లో కూడా చాలా మంది యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలి అని అవును చూశాను, రేస్ చేశారు. అంటే అభిప్రాయాన్ని వాళ్ళు దాన్ని బలపరిచారు. చేర్పులు అన్న దాంట్లో చెప్పిన దాంతో చాలా మంది ఏకీభవించారు. చాలా మంది మెన్షన్ చేసిన కామెంట్, యాదవ్కి ఇవ్వడం చాలా పర్ఫెక్ట్ అండి, ఇది చాలా ఏంటిది ఆలోచించాల్సిన విషయము. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒకసారి మన విశ్లేషణ ఏంటంటే, మన విశ్లేషణ సామాజికంగా మనం చాలా రాజకీయంగా సమీకరణాలకి లోబడే మనం విశ్లేషణ చేశాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆన్ ద టేబుల్ ఆయన కూర్చుని ఆయన ఈ సమీకరణం తీసుకున్నా, ఇప్పుడు కొలుసు పార్థసారథి గారు, డికే సత్యకుమార్ యాదవ్ గారు ఇద్దరున్నారు. సత్యకుమార్ యాదవ్ గారు ఫ్రమ్ బీజేపీ, ఆయన తొలగించడానికి లేదు. పార్థసారథి గారు 2 సంవత్సరాల కాలం పూర్తయింది కాబట్టి మరొకరికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి కాబట్టి పార్థసారథి గారిని తొలగించి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వమని మనం చెప్తున్నాము. అది సాధ్యపడుతుంది కూడా. అక్కడ మీకు పల్లా శ్రీనివాసరావు గారికి ఇవ్వకపోతే, పల్లా శ్రీనివాసరావు గారు ఫ్రమ్ యునైటెడ్ వైజాగ్, ఉమ్మడి విశాఖ నుంచి ఆయన్ని తప్పిస్తే యాదవ్ సామాజిక వర్గం నుంచి, జనసేనలో మీకు ఇక్కడ కొనతాల రామకృష్ణ గారు గౌర సామాజిక వర్గం ఫ్రమ్ అనకాపల్లి, పెందుర్తి నుంచి కాపు సామాజిక వర్గం పంచకెళ్ళ రమేష్ బాబు గారు, వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ఇద్దరిలో మీకు తెలుగుదేశం నుంచి హ్యాట్రిక్ వీరుడైనటువంటి అంతక్రితం పరవాళ్ళలో కూడా గెలిచినటువంటి పెందుర్తిలో గెలిచినటువంటి గణబాబు గారు వరుసగా 3వ వైజాగ్లో గెలిచారు. వైజాగ్ 4 నియోజకవర్గాలండి, 4 ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ 4 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు గణబాబు గారు గౌర సామాజిక వర్గం. వరుసగా 3 సార్లు గెలిచినటువంటి వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వకపోతే రాష్ట్ర మంత్రిగా వాళ్ళ వర్గం కానీ లేకపోతే నాయకుడు కానీ ఏ విధంగా దానిని ఆ తర్వాత కొనసాగడానికి, వాళ్ళకు కూడా పార్టీలో కొనసాగడానికి, పార్టీ కోసం కృషి చేయడానికి, అందుకే మనం బెందాళం అశోక్ గారికి కాళింగ సామాజిక వర్గానికి ఇచ్చాపురం నుంచి ఇవ్వమని చెప్పిన, బండారు సత్యానందరావు గారికి కొత్తపేట నుంచి కాపు సామాజిక వర్గం నుంచి ఆయన పేరుని సీరియస్గా పరిశీలనలోకి తెలుగుదేశాన్ని తీసుకోమని చెప్పిన, గౌర సామాజిక వర్గం నుంచి గణబాబు గారి పేరు చెప్పిన ఎందుకు చెప్పామంటే వీళ్ళు పార్టీతో కొనసాగుతున్నారు, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎలక్షన్స్ చేశారు అనేటటువంటి ఒక బలమైనటువంటి కారణం మనం చూపిస్తున్నాం. పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, కానీ వరుసగా మైదుకూరు నియోజకవర్గం నుంచి ఆయన 3 సార్లు పోటీ చేశారు, 2 సార్లు ఓడిపోయారు, 3వసారి గెలిచారు. గతంలో టీటీడీ చైర్మన్ మీరే ఇచ్చారు. ఒక ఆర్థికంగా కూడా సుసంపన్నమైనటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి, అటు యనమల రామకృష్ణుడు గారికి, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వియ్యంకుడు కాబట్టి, ఒక బలమైనటువంటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ప్రాంతీయ నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లా నుంచి ఒక యాదవ సామాజిక వర్గానికి ఇస్తే తెలుగుదేశం పార్టీ వెనుకబడిన తరగతుల్ని గుర్తిస్తున్న, ప్రోత్సహిస్తున్న పార్టీ అనేటటువంటి మార్క్ పడిపోతుంది. ఆ ముద్ర స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి అది ఘనత వాళ్ళకు అందుతుందని చెప్పి మనం సూచించడం జరిగింది. ఇప్పుడు కొనతాల రామకృష్ణ గారు ఫ్రమ్ జనసేన గౌర సామాజిక వర్గం, గణబాబు ఫ్రమ్ తెలుగుదేశం గౌర సామాజిక వర్గం. గణబాబు గారికి ఖచ్చితంగా ఆయన మంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే జనసేన నుంచి కాపు సామాజిక వర్గం నుంచి పంచకెళ్ళ రమేష్ బాబు గారికి అవకాశం ఉంది. ఈ ప్రాంతం నుంచి వంగల్పూడి ఎంతగాని తప్పిస్తున్నారు, తప్పించి పంచకెళ్ళ రమేష్ బాబు గారికి, గణబాబు గారికి అవకాశం వస్తుంది. ఒక కాపు ఫ్రమ్ జనసేన, ఒక గౌర ఫ్రమ్ తెలుగుదేశం. గంటా శ్రీనివాసరావు గారికి ఇవ్వకూడదు, ఉండదు అనేటటువంటిది స్పష్టంగా ఇదంతా టీం లోకేష్లో భాగం అండి. ఇది గంటా శ్రీనివాస్ గారు బీభత్సమైన ప్రయత్నాలు చేస్తున్నారు, బట్ వర్కౌట్ అవ్వట్లేదు అనేది ఒకటి. మనం చేసిన దాంట్లో అంటే గంటా శ్రీనివాసరావు గారిని అంటే ఆయన త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇప్పుడు మంత్రి పదవి ఇప్పుడు త్యాగం చేస్తేనే ఆయనకి రేపు వైజాగ్ నుంచి పోటీ చేయాలనేటటువంటి ఆలోచన ఒకటి ఉంది. భీమిల నుంచి గంటా రవితేజని శాసనసభ పోటీ చేయించాలి. ఆల్రెడీ పర్యటిస్తున్నారండి గంటా రవితేజ్ గారు, ఇప్పటికే పర్యటిస్తున్నారు అక్కడ నియోజకవర్గంలో, కలదిరుగుతున్నారు. అక్కడ భీమిల నుంచి రవితేజ్ గారు పోటీ చేయాలి, వైజాగ్ లోక్సభ నుంచి గంటా శ్రీనివాసరావు గారు రావాలనేటువంటిది, అది సాధ్యపడాలి అంటే ప్రస్తుతానికి ఆయన త్యాగం చేసి తీరాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పలుపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు జనసేనలో. ఎందుకు ఇవ్వరు అంటే ఆయన 11th అవర్లో వచ్చి చేరారు, 11th అవర్లో వచ్చి జనసేనలో చేరారు. రమేష్ గారు కొంచెం ముందు చేరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మల రామానాయుడు గారు ఫ్రమ్ పాలకొల్లు, తెలుగుదేశం, కాపు అనేది ఇట్స్ క్లియర్ అండి. ఇంకొక కాపుకి అవకాశం ఉండదు. చాలా అంటే నిమ్మల రామానాయుడు గారి హంబుల్నెస్ ఒకటి. ఇప్పటికీ మొన్న జస్ట్ ఆయన వాకింగ్కి వెళ్తూ ఉంటే జనాల్లో అలా వెళ్ళిపోవడం అయినా సరే, ఎక్కడ నేను మంత్రిని అన్న ఆర్భాటము అది ఎక్కడ ఆయన చేసుకోరు. దాంట్లోనూ మొన్న ఈ 15,000 నీకు 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 అన్న ట్రోల్ అయినప్పుడు కూడా పార్టీ ఆయన కోసం ఎంత నిలబడింది, ఎక్కడ ఎలాంటి పరుష పదజాలం వాడకుండా ఆయన కంటిన్యూ అవుతున్న తీరు అనేది. కాకపోతే కొందరు వాళ్ళు చేస్తున్న అవినీతి ఒకటి,
ప్లస్ క్యాడర్ని పట్టించుకోవట్లేదు అనేది ఒంటెద్దు పోగొట్లు పోతున్నాడు. ఈ మూడింటిని బేస్ చేసుకొని ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక 10 మంది దాకైనా ఉద్వాసన ఉండొచ్చు అన్నది వినిపిస్తున్నమాట. నిజంగా 10 మందికి కంప్లీట్గా ఉద్వాసన ఉండబోతుందా మంత్రులకు సంబంధించి, లేకపోతే ఓన్లీ 5 or 6 to 7? అంటే మనం బండారు సత్యానందరావు గారికి ఇవ్వమని మనం చెప్పాం, మనం సూచించాం. కానీ కామెంట్స్ లో మీరు చూసారో చాలా పాజిటివ్ గా బండారు సత్యానందరావు గారికి గుర్తించాల్సిన పర్సన్స్ నాయకుడిని తీసుకొచ్చారు. అనేది పార్టీలో కూడా బండారు సత్యానందరావు గారి గురించి చర్చ జరిగిందో జరగలేదో మనకు తెలియదు. మనం ఎందుకు చర్చించాము, మనం సామాజిక రాజకీయ విశ్లేషకులు అన్నటువంటి మనల్ని మనం ప్రకటించుకున్న తర్వాత, లేకపోతే మనల్ని గుర్తించిన తర్వాత మనం ఏంటంటే 94, 99, 2004, 2009, 2014, 2019, 2024 వరుసగా ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఇన్ని ఎన్నికలు అంటే 3 దశాబ్దాల పైబడి రాజకీయ జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రజారాజ్యం పార్టీ పెద్దగా ఆయన పోటీ చేసింది. 2009 ఏది తెలుగుదేశం నుంచి వెలుపలికి వెళ్ళి ఆయన ఓడిపోవాలి, అక్కడ కూడా గెలిచారు ఆయన. ఓకే. ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాక స్వల్ప ఓట్ల తేడాతో 14లో ఓడిపోవటం ఇత్యాది కారణాలు. అట్లాగే 19లో ఆయన సొంత సోదరుడు జనసేనలో ఆయన అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల ఆయన విజయానికి దూరం అయ్యారు తప్ప మరి 94, 99, 2004, 2014, 2019, 2024 వరుసగా 6 ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దానిని ఎందుకు గుర్తించరు, అటువంటి నాయకుడికి మీరు ఎందుకు అవకాశం ఇవ్వరు అని మనం ప్రశ్నించాం. తెలుగుదేశంలో ఉన్న వ్యవస్థ కూడా అదే కదా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు అనేది ఆ తెలుగుదేశంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అది అందుకే ఆ జెండాను అలానే పట్టుకుంటారు. వాళ్ళకు పార్టీ పదవిలో ఉన్నా లేకపోయినా సంబంధం ఉండదు. మా నాయకుడు మమ్మల్ని కాస్తాడు అన్న ఆ పద్ధతి ప్రతి ఒక్క అంటే కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు, నేత కావచ్చు, అది ఉంటుంది. అది అంటే పైగా ఏంటంటే కొత్తపేట నియోజకవర్గం అనేటప్పటికీ కోనసీమ ముఖద్వారం అండి. రావులపాలెం బ్రిడ్జి మీద మీరు ఎప్పుడైనా వెళ్ళారలేదు నాకు తెలీదు. రావులపాలెం బ్రిడ్జి మీదకి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ నుంచి మనం రైట్ తీసుకుంటే అంటే కోనసీమ అంటే కొత్తపేట ముఖద్వారం, కొత్తపేట నియోజకవర్గం వచ్చేస్తుంది. కోనసీమకి స్వాగతం అని ఉంటుంది ఆర్చ్. మీకు అందులో నుంచి అక్కడి నుంచి దాదాపు మీకు ఒక 6 నుంచి 7 నియోజకవర్గాలు, అమలాపురం, ముమ్మిడివరం, పి గన్నవరం, ఎంత కోనసీమ అండి. రాజోలు ఒక భూతల స్వర్గం అన్నమాట. కోనసీమకి కొత్తపేట శాసనసభ్యుడికి బండారు సత్యానందరావు గారికి మీరు మంత్రి పదవి ఇస్తే కోనసీమకి మీరు గౌరవం ఇచ్చినట్టు, కోనసీమకి మీరు ప్రాధాన్యం ఇచ్చినట్టు, కోనసీమ కాపుల్ని మీరు గుర్తించినట్టు. అట్లా ఇప్పుడు జనసేన నుంచి లక్ష్మీ దుర్గేష్ గారిని తప్పిస్తే పంచకళ్ళ రమేష్ బాబు గారికి మార్గం సుగమమైంది. ఓకే. అంటే మొత్తానికైతే జనాలు వీడియోస్ చూడడము, దాని కింద పాజిటివ్ కామెంట్స్ పెట్టడము, అంటే ఇన్డెప్త్ డీటెయిల్స్ ఇస్తున్నారు అనేసి అని చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకా డీటెయిల్స్ ఇంకా ఉంటే తెలియజేయండి, మేము కూడా తెలుసుకుంటాము అంటూ కూడా చాలా కామెంట్స్ పెట్టున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మీకు నిజంగా ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.